కృష్ణా నదీ జలాల కేటాయింపుపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఆమోదయోగ్యంగా లేదని ఏపీ వాసులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్పై రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్చకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. కృష్ణా జలాల సాధనకు సిపిఐ మద్దతు తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కృష్ణా నది జలాల పంపిణీ విషయమై తీసుకున్న కేబినెట్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి సాగునీటి సాధనా సమితి కూడా ఒక ఉద్యమం అయితే తీసుకురావాలనుకుంటుంది. దీనికి సిపిఐ కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సార్, చెప్పండి, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది? వాళ్ళ కేంద్రం ఏదైతే గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిందో దాని ద్వారా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన శాశ్వతమైన అన్యాయం జరగబోతోంది. ఈ నేపథ్యంలో దీనిపైన మేము ఇప్పటికే 11 జిల్లాల వారందరూ కూడా ఆహ్వానించి కడపలో భారీ ఎత్తున సదస్సు ఏర్పాటు చేశాం. ఆ తర్వాత విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించాం. అంతేకాకుండా నిన్న మార్కాపురంలో కూడా మొత్తం ప్రకాశం జిల్లా రైతులందరినీ కూడా వెలుగొండ ప్రాజెక్టు యొక్క నిర్వాసితులందరూ కూడా కలిపి అక్కడ కూడా సదస్సు నిర్వహించడం జరిగింది. ఇవాళ ఇక్కడ నంద్యాలలో కూడా రైతు నాయకులందరితో కూడా మేము ముచ్చటించడం జరిగింది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకోవడంలో భాగంగా ఈ నెల 14, 15 తేదీల్లో విజయవాడ నగరంలో 30 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టబోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాలను నిలదీయడానికి మేమందరం కూడా ముందుకు సాగుతా ఉన్నాం. సార్, ప్రధానంగా చెప్పండి, శ్రీశైలం నుంచే రాయలసీమకు సాగు తాగునీరు అందేది. అలాంటి శ్రీశైలానికి ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురవకపోతే ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎలా అనిపిస్తుంది? ఇవాళ ఒక శ్రీశైలంకే కాదు, నాగార్జున సాగర్కైనా సరే, ఇతర ప్రాంతాలకైనా సరే, చివరికి కృష్ణా డెల్టాకు నీళ్లు కావాలన్నా కూడా నీళ్లు పైనుంచి పోవాల్సిందే. కాబట్టి నువ్వు ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య గతంలో పరిష్కారమైన సమస్యను మళ్ళీ లేవనెత్తి ఇవాళ ఈ రకంగా నువ్వు ఆ రాష్ట్రానికి అన్యాయం చేస్తే మొత్తం కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణా నదీ జలాలపైన ఆధారపడి ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో అన్ని ప్రాజెక్టులు ఆయకట్టుదారులందరూ కూడా ఇబ్బంది పడతారు. ప్రత్యేకించి రాయలసీమలో హంద్రీనివా, గాలేరు నగరి, తెలుగు గంగా ఈ ప్రాజెక్టులన్నిటికి కూడా ఇవాళ ఈ నీళ్లు వస్తే తప్ప దాని కింద వీలు కాదు. ఈవెన్ ఎస్ఆర్బీసీకి అయినా సరే నీళ్లు రావాల్సిందే. కాబట్టి నీళ్లే రాకుండా పై స్థాయిలో ఆటంకపరిస్తే అది పూర్తి స్థాయిలో ద్రోహం చేసినట్లు అవుతుంది. ఇవాళ కేంద్రంలో అధికారం నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి పదే అన్యాయం చేస్తూ ఉంది, ద్రోహం చేస్తూ ఉంది. దీనికి నిరసనగా అందరూ కూడా రైతాంగం కదిలి రావాలి, కలిసి రావాలి. ఆ రకంగా ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకుంటాం. ప్రధానంగా చెప్పండి, తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలోనే ఈ కృష్ణా జలాల పంపిణీ జరిగిందని అంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే కర్ణాటక ఎలక్షన్లప్పుడేమో అప్పర్ భద్ర ప్రాజెక్టులు నిధులు ఇచ్చి దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి తద్వారా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయడానికి పూనుకున్నారు. కాబట్టి ఏమంటే రైతులు అన్ని కూడా గ్రహించాలి, తెలుసుకోవాలి, ముందుకు రావాలి, పార్టీలను కూడా నిలదీయాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే కలిసి వస్తారో ఆ కలిసి వచ్చే వాళ్ళందరినీ కూడా కలుపుకొని మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. థ్యాంక్ యూ సార్. కృష్ణా నది జలాలకు ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏపీకి సముచిత స్థానం కల్పించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, నంద్యాల జిల్లా.